హాయ్ మ్యామ్. హాయ్. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. ఈ రోజు పక్కా గెలిసిద్ది. అంటే లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓడిపోతున్నారు, పంజాబ్ వాళ్ళు ఓడిపోతున్నారు. ఎలా ఉండబోతుంది కాంపిటీషన్? ఇది మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్. ఇద్దరు టాప్ టీమ్స్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఛాలెంజింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటది మ్యాచ్ అయితే. మరి 300 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా ఆబ్వియస్లీ పక్కా ఈ రోజు పక్కా ఎస్ఆర్హెచ్ 300 కొట్టింది. మరి అభిషేక్ నుంచి ఎలాంటి నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. యా ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ అభిషేక్ శర్మ. యా క్లాస్ అండ్ ఆల్సో. ఈ సీజన్ టాప్ 4 ప్రెడిక్షన్ ఎవరెవరు? టాప్ 4 పంజాబ్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ అండ్ జీటీ. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏ టీమ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారు బ్రో? ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాను. ఓకే, మరి ఎవరు గెలుస్తారు ఈ రోజు, పంజాబా ఎస్ఆర్హెచ్? ఎవరు గెలిస్తే నాకు తెలియక నేను ఈ రోజు అయితే ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఓకే, మరి 300 లోడింగ్ అని చెప్పుకోవచ్చా ఉప్పల్లో? అంతే పక్కానా? అంటే లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఇక్కడ లో స్కోరింగ్ మ్యాచెస్ వచ్చాయి. ఈ రోజు ఏమైనా హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక మిరాకిల్ జరుగుతా అనుకుంటున్నాం. మరి పంజాబ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొడతాం అంటున్నారు. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ కి ఆల్రెడీ రికార్డ్ ఉంది కదా, వాళ్ళు చెప్పినా నాకు ఫరక్ పడదు, మనం చెప్తే నమ్మకం ఉంది. మరి ఈసారి టాప్ 4 ప్రెడిక్షన్ ఎవరెవరు? ఏమో అంత చెప్పలేము. మరి ఈ రోజు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు అనుకుంటున్నావు బ్రో మన ఎస్ఆర్హెచ్ తరపున? చూస్తాం. హాయ్ మ్యామ్. హలో. ఏ టీమ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారు? ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు ఎస్ఆర్హెచ్ అంటే అంత ఇష్టం మీకు? లైక్ మన టీమ్ కదా, హోమ్ టీమ్ కాబట్టి. ఎస్ఆర్హెచ్ లో ఎవరు ఫేవరెట్ బ్యాట్స్మెన్? అభిషేక్ శర్మ. అంటే అభిషేక్ శర్మ లాస్ట్ కొన్ని రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ, కర్మన్ ఘాట్ మొత్తం టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? లైక్ అతను చాలా రిలీజియస్ ఉంటున్నాడు, లైక్ నమ్ముతున్నాడు అన్ని, సో దట్ గెలవాలి అని చెప్పేసి అంతే. మరి ఈ రోజు 300 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, బట్ ఇఫ్ పీబీకేఎస్ ఫస్ట్ ఆడితే కనుక వాళ్ళు చేయలేరు కాబట్టి చేయకపోవచ్చు. మరి ఈ సీజన్ టాప్ 4 ప్రెడిక్షన్ ఎవరెవరు? సిఎస్కే, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ అండ్ మేబీ ఆర్సీబీ. మరి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో కూడా క్లాసన్ అండ్ అభిషేక్ శర్మ తరచుగా ఉంటున్నారు. మరి ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? అభిషేక్ శర్మ పక్కా. ఏమైనా చెప్పాలంటే హైదరాబాద్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఈ ఇయర్ పక్కాగా 300 కొడతాం అండ్ కప్ కూడా కొడుతున్నాం. బ్రో ఎవరు గెలుస్తారు ఈ రోజు మ్యాచ్? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కంపల్సరీ. మరి ఈ రోజు మ్యాచ్ గెలిస్తే మనం ఏమైనా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒక 2 మ్యాచెస్ 100 దాకా క్వాలిఫై అవుతాం, కానీ ఇంకా 3 మ్యాచెస్ గెలిస్తే కొంచెం టాప్ 2 లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఎప్పటి నుంచి చూస్తావు బ్రో నువ్వు క్రికెట్? బిఫోర్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా. మరి అబ్కి బార్ 300 పార్ అంటున్నారు, 300 ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా? షూర్ కంపల్సరీ ఛాన్సెస్ బాగున్నాయి. సార్ మీరు చెప్పండి, పాత ఎస్ఆర్హెచ్ కి ఈ ఎస్ఆర్హెచ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది, కంటిన్యూగా గెలుస్తుంది, విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుంది. మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు సార్? అభిషేక్ ఆబ్వియస్లీ మరి 300 వచ్చే ఛాన్సెస్ ఉందా? ఖచ్చితంగా వస్తా అనుకుంటుంది ఇవాళ. అంటే మొన్న అభిషేక్ శర్మ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి, కర్మన్ ఘాట్ మొత్తం గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది మనకు కావాల్సిన ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నాడు అంతే. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు? కప్పు మనకు రావచ్చు, ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ అన్న. ఓకే.